చక్కటి సమయాన్ని అనుగ్రహించినటువంటి మన కన్నతండ్రి అయినటువంటి దేవునికి మొదటిగా మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి నామంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అనేక మంది చాలా వ్యాధుల చేత, బాధల చేత, వాతావరణ పరిస్థితులను బట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడైతే తన మహాకృప చేత మనందరినీ కాపాడాడని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అలా కాపాడుకుంటూ గడిచిన నెల నుండి ఈ నెల వరకు మనల్ని సజీవంగా నడిపించాడు. ఇక్కడ రామచంద్రపురం ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి అన్నయ్య జయరాజ్ అన్నయ్య గారు మరి వారి సంఘంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సేవకుల సదస్సులో ఇటు రీతిగా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. చాలా సంతోషం. మామూలుగా అయితే క్లాస్ నాది కాదు, జయప్రకాష్ అన్నయ్య గారిది. అయితే వేరే ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చేస్తాను తమ్ముడు అని చెప్పేసి అన్నారు. మరలా ఫోన్ చేస్తే రావడానికి లేట్ అవుతుంది తమ్ముడు, కొంచెం ఏమనుకోకు, నాకు కొంచెం సిద్ధపడితే చెప్పు అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి ఒకటే బైబిల్ తీయడం చదవడం, బైబిల్ తీయడం చదవడం. ఇక్కడ నిలబడుతున్నాను కానీ ఇంకా చాలా ఎలా ఉందంటే టెన్షన్గా ఉంది. మరి దేవుని యొక్క మాటలను ఆలోచించడానికి మరి ఏం చెప్పాలి, షార్ట్ టైంలో మరి ఏం చెప్పాలి అని ఆలోచించినప్పుడు అన్నయ్య గారు పోయినసారి మనకి చెప్పారు 133వ కీర్తన నుండి ఆయన నేర్పించినటువంటి విషయాలు, చాలా చక్కటి విషయాలను ఆయన నేర్పించారు. మరి కొన్ని మాటలు మనం దాని నుండి ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాం. ఏదైనా కొంచెం సులభంగా కొన్ని నిమిషాల పాటు జస్ట్ ఒక 30 నుండి 40 మినిట్స్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే మనందరికీ తెలుసు కాబట్టి, వాక్య అనుభవం మనందరికీ ఉంది కాబట్టి విషయాన్ని సూటిగా చెప్పడానికి మాత్రం నేను ప్రయత్నం చేస్తాను. వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం మనం. కీర్తన గ్రంథము 133వ కీర్తన. అని ఫ్యాను ఆపండి అని ఆపితే ఉండలేమని. ఎందుకంటే ఇప్పుడు దీన్ని బోర పెట్టినా మళ్ళీ చదవడానికి ఉండాలి కదండి, దాని గురించి చదువుతున్నప్పుడు చూస్తూ ఉండాలి కదా. స్పీడ్ అడ్జస్ట్మెంట్ అయితే కొంచెం స్లో చేయండి. లేకపోతే వదిలేండి, పర్వాలేదు, కొంచెం కష్టపడదాం. ఓకే అండి. 133వ కీర్తన 1 నుండి 3 వచనాలు మనకి సహోదరులు వాక్య భాగంలో మనకి చదివి వినిపించారు. ఒకసారి మరలా దాన్ని చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని ప్రశ్న మార్కులు వేసాడు చూడండి. క్వశ్చన్ మార్క్స్ వేసాడు. ఒక ప్రశ్నను ఆయన అనుకుంటూ మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు అంటే దావీదు గారు మాట్లాడుతున్నారు. పైన మనకి లైన్ చూస్తే యాత్ర కీర్తన దావీదుది. ఎవరిది అంటే కీర్తన దావీదు గారి కీర్తన. దావీదు గారు యాత్ర కీర్తనలో ఆయన ఏ భావంతో ఈ మాట రాస్తున్నాడు, ఏ ఉద్దేశంతో ఈ మాట రాస్తున్నాడు అని తెలుసుకోవడం అనేది చాలా చాలా మనకి అవసరం. ఆ ఉద్దేశాన్ని గనక నిజంగా మనం ఆలోచిస్తే అసలు ఎందుకు ఈ కీర్తన రాయవలసినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయం మనకి చక్కగా అర్థమవుతుంది. ఆయన చెప్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆయన ఎవరు అంటే ఇశ్రాయేలీల 12 గోత్రాలకి రాజు. ఆయన ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజుగా ఉన్న ఆయనకి ఇలాంటి ఆలోచన కలగడంలో నిజంగా ఇలాంటి ఆలోచన ఆయనకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇశ్రాయేలు సమాజాన్ని చూస్తున్నప్పుడు మనం రాజు లేని ముందటి దినాలలో కనుక చూస్తే ఇశ్రాయేలీలు ఎవరిష్టానుసారంగా వారు తిరుగుతున్నారు అని మనకి కనబడుతూ ఉంటుంది.
ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరిష్టానుసారంగా వారు తిరుగుతున్నాడు, వారికి రాజు లేడు అని న్యాయాధిపతుల గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథము, రాజు వచ్చేంత వరకు కూడా ఈ మాటలు మనకి వినబడుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఎవరు వారు ఇష్టానుసారంగా ఉండడానికి, అంటే ఎవరికి వారుగా బ్రతకడానికి వారు ఏమయ్యారంటే అలవాటు పడ్డారు. ఎవరికి వారుగా బ్రతకడానికి అలవాటు పడ్డారు. ఒకరి మధ్య ఒకరికి ఏం లేదంటే సఖ్యత లేదు, ఒకరితో ఒకరికి ప్రేమ లేదు. ఆ ప్రేమ లేని తత్వాన్ని బట్టే జరుగుతున్నటువంటి గొడవలన్నీ కూడా, ఇశ్రాయేలు మధ్య జరుగుతున్నటువంటి గొడవలన్నీ కూడా దేనికి అది మనకు కనబడుతుందంటే వారి మధ్య ప్రేమ ఐక్యత లేకపోవడం వలననే అనేకమైనటువంటి గొడవలని వారి మధ్య మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మాట ఆయన చెప్పడానికి, ఈ మాటని మరల కీర్తనగా రాయడానికి ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. ఇవన్నిటినీ ఆలోచించినటువంటి ఆయన సహోదరులు ఎలా ఉండాలి అన్నది దేవుని ఆలోచన, కీర్తన ఆయన రాస్తున్నాడు. సహోదరులు అందరూ కూడా ఎలా ఉండాలనేటువంటిది దేవుని ఆలోచన అంటే ఆయన చెప్తున్నాడు, సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి నివసించడం అనేది దేవునికి ఇష్టము, అది ఎంత మేలు, ఎంత మనోహరమో అంటున్నాడు. ఎంత మేలు అంటే దానికి నిజంగా ఒక కొలమానం అంటూ పెడితే దాన్ని కొలవలేము. అది ఎంత మంచిది, ఎంత మేలైనది అని ఏదైనా ఒక కొలబద్ద తెచ్చి దాన్ని కొలవడానికి ప్రయత్నం చేస్తే దాని నుండి వచ్చేటువంటి మేలును, దాని నుంచి వచ్చేటువంటి ఆ మనోహరమైన దాన్ని మనం తీసుకుంటే అది చాలా గొప్పదిగా దానిని మాట్లాడుతున్నాడు ఆయన, దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, దానిని కీర్తన రూపంలో తెలియజేస్తున్నాడు. అంటే సహోదరులు అందరూ ఎలా ఉండాలంటే ఐక్యముగా ఉండాలి. ఐక్యముగా ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు 12 గోత్రాలు కూడా ఎలా ఉండాలంటే ఐక్యముగా ఉండాలన్నది ఎవరి ఆలోచన అంటే దావీదు గారి ఆలోచన. దావీదు ఎవరు అంటే దేవుని ఉద్దేశములు ఎరిగినవాడు. దేవుని ఇల్లంతటిలో ఇదిగో ఆయన యొక్క ఆలోచనలు ఎరిగినవాడు గనక ఆయన ఆలోచన ఏమై ఉంటుంది అనేది ఎవరికి తెలుసు అంటే దావీదు గారికి తెలుసు. అందుకే ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే అసలు సహోదరులు ఎలా ఉంటే బాగుంటుంది అంటే ఐక్యంగా ఉంటే ఎంత బాగుంటుందో అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా తర్వాత మాటను మనం చూడగలిగితే ఇది వేటితో పోలుస్తున్నాడో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వేటితో పోలుస్తున్నాడు? 2వ వచనం, అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఇక్కడ ఎవరిని తీసుకొచ్చి ఆయన చూపిస్తున్నాడు అంటే అహరోను ఎవరో మనకు తెలుసు. ఆయన ఎవరు అంటే ఆయన యాజకుడిగా మనకి కనిపిస్తున్నాడు. ఆయన యాజకుడే కాదు, మరలా ఇంకా మనం చూస్తే ఒక ప్రధాన యాజకుడిగా కనిపిస్తున్నాడు. ఆ మాటను ఇందాక మనం చదువుకున్నాము ఒకసారి మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిర్గమకాండము 28వ అధ్యాయము మొదటి వచనం. నిర్గమకాండము 28వ అధ్యాయము, మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైనటువంటి అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయుల నుండి నీ వద్దకు పిలిపింపుము. ఇదిగో ఆయన యాజకత్వం, ఆయనకి సేవ చేయడానికి ఎవరిని ప్రత్యేకపరుచుకున్నాడు అంటే లేవి గోత్రాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. లేవి గోత్రాన్ని ప్రత్యేకపరుచుకున్న తర్వాత ఆ లేవి గోత్రములో నుండి మరల ఎవరిని ప్రత్యేకపరుచుకున్నాడంటే ఇదిగో అహరోను కుటుంబాన్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. అహరోను కుటుంబం వారికి ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటి అంటే ఇదిగో యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా ఉండేటువంటి అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే అహరోనుకి ఇచ్చాడు.
ప్రధాన యాజకుడిగా ఉండడానికి ఆయనకు అవకాశం ఇచ్చాడు కదా. ప్రధాన యాజకుడిగా ఎవరినైతే ప్రతిష్ఠిస్తారో వారికి చెయ్యవలసినటువంటి ఒక విధిని దేవుడు మోషే గారికి తెలియజేస్తున్నాడు. ఆ మాటను మనం చూడగలిగితే ఒకసారి లేవియా కాండము 21వ అధ్యాయం చూద్దాం. లేవియా కాండము 21వ అధ్యాయము 10వ వచనం. ప్రధాన యాజకుడుగా గుట్టకై తన సహోదరులలో ఎవని తల మీద అభిషేక తైలము పోయబడునో యాజక వస్త్రములు వేసుకున్నటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు అని ప్రధాన యాజకుడుగా ఎవరినైతే దేవుడు ఆ పర్సన్ చూస్ చేస్తాడో, అంటే ఎవరినైతే ఎన్నుకుంటాడో, ఎవరినైతే చూపిస్తాడో, అలా ప్రధాన యాజకుడుగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని ఏం చేయమంటాడంటే అభిషేక తైలమును అతని తల మీద పోయాలి. ఇందాక మనం చూస్తే కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాటను మనం చూస్తే అది అహరోను తల మీద పూయబడి అతని అంతటినీ కూడా ఆ పరిమళ తైలం అనేది ఇదిగో దాని అంతటినీ కూడా తడుపుకుంటూ ఎక్కడికి జారుతుందంటే క్రింద వరకు కూడా ఆ పరిమళ తైలం అనేది జారడం జరుగుతుంది. అంగీన అంచుల వరకు, అంటే పైన మొదలుకొని కింద వరకు కూడా అహరోను అంతా కూడా పరిమళ తైలంతో అతను నింపబడుతున్నాడు. ఇది దేనికి మనకు సూచనగా కనబడుతుంది అంటే ఒక ప్రధాన యాజకత్వానికి సూచనగా మనకు కనబడుతుంది. ఈ ప్రధాన యాజకుడు ఎవరికి అంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాలకి. ప్రధాన యాజకుడు అంటే ఏ ఒక్కరికో సంబంధించిన వాడు కాదు. ఇదిగో ప్రధాన యాజకుడు అనగానే ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలకి సంబంధించిన వాడుగా 12 గోత్రాలకి కలిపి ఒక్కడే ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఒక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా గనక ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అతని నెత్తి మీద పోయబడిన ఆ పరిమళ తైలము ఇదిగో ఆ నెత్తి మీద పోస్తే ఏమవుతుందంటే పైనుండి కిందకి అది ఏమవుతుంది, జారుతుంది. ఇప్పుడు పైనుండి కిందకి జారుతుంది అనగానే పరిమళ తైలముకు ఉండేటువంటి లక్షణం ఏంటి? పరిమళ తైలానికి ఉండేటువంటి లక్షణం ఏంటి అంటే సువాసన వెదజల్లుతుంది. ఇప్పుడు మనం ఆలోచించగలిగితే నెత్తి మీద పోయబడినటువంటి పరిమళ తైలము నెత్తి మీద పోసిన తర్వాత అది కింద వరకు జారుతుంది కదా. ఇప్పుడు ఆ బాడీ అంతా కూడా ఏమవుతుంది, తల మొదలుకొని మెడ మొదలుకొని ఛాతి మొదలుకొని అతని అంగి మొదలుకొని అతని కింద వరకు కూడా పాదముల వరకు కూడా ఒక సువాసన అనేది ఏం చేస్తుందంటే అది వెదజల్లుతుంది అని మనం గ్రహిస్తున్నాం. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు జాగ్రత్తగా దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఇలా పోయబడినటువంటి పరిమళ తైలము ఏదైతే ఉందో ఆ పరిమళ తైలం ఏం చేస్తుంది అంటే అది ఊరకనే ఉండదు. ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తి దృష్టిని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. పరిమళ తైలం కొనేటువంటి లక్షణం ఏంటి అంటే అది సువాసన వెదజల్లుతుంది. కాబట్టి ఎప్పుడైతే సువాసన వెదజల్లడం ప్రారంభించిందో అప్పుడు ఎదుటి వ్యక్తిని ఆకర్షించుకునేటువంటి లక్షణం దేనికి ఉంది అంటే పరిమళ తైలానికి ఉంది. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇప్పుడు ఇదంతా దేనికి ఆయన చూపెడుతున్నాడు అంటే ఇప్పుడు మనము మ్యాప్ పాయింటింగ్ చూద్దాం ఒకసారి. అసలు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాడు, అహరోను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని మనకు తెలియాలంటే, అసలు ఇశ్రాయేలు ఎలా ఉండాలనేటువంటిది దేవుని ఆలోచన అని మనకు తెలియాలంటే ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్లో ఉన్నటువంటి ఒక మ్యాప్ను మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్లారా, అక్కడ ఇశ్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటం ఉంది చూడండి. పాలస్తీనా పటం ఇశ్రాయేలీల యొక్క గోత్రములను తెలుపు పాలస్తీనా పటము అని చెప్పేసి ఉంది చూడండి. 12 గోత్రాల వరకు పంచి ఇచ్చినటువంటి స్వాస్థ్యములు అక్కడ కనబడుతున్నాయి. ఇశ్రాయేలీలకి 12 గోత్రాలకి ఇచ్చినటువంటి స్వాస్థ్యములు మనకు అక్కడ కనబడుతున్నాయి.
రూబేను మొదలుకొని బెన్యామీను వరకు వారికి ఎక్కడెక్కడ స్వాస్థ్యాలు ఇచ్చాడో నెంబర్స్తో సహా అక్కడ రాశాడు. నెంబర్స్తో సహా రాశాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇశ్రాయేలీలు రూబేను, షిమ్యోను, యోదా, జెబులోను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనషే, బెన్యామీను వీరందరూ కూడా ఎక్కడ ఉంటున్నారంటే ఇగో దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశము అనగానే ఏ దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశము, కానాను దేశము. తర్వాత అది ఇదిగో ఇశ్రాయేలీల రాజ్యంగా అది పిలువబడుతుంది, ఇశ్రాయేల్ రాజ్యము. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజ్యములో 12 గోత్రాల వారికి స్వాస్థ్యం పంచిచ్చాడు. ఈ 12 గోత్రాల వారికి ప్రధాన యాజకుడు ఎవరు అంటే ఎవరు? అహరోను గారు. ఇప్పుడు ఆ పిక్చర్ అనేది ఇక్కడ నుంచి మనం ఊహించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్లో ఎవరిని పెట్టుకోవాలంటే మన అహరోను గారిని పెట్టుకోండి. అహరోను గారిని పెట్టుకుంటే ఇప్పుడు చూడండి, పైనుండి కింద వరకు కూడా దాను మొదలుకుని కింద వరకు కూడా, అనగా యెరూషలేము వరకు. దాను ఎక్కడుందంటే పైన ఉంది, యెరూషలేము ఎక్కడుంది అంటే కింద ఉంది. ఇప్పుడు కొన్ని స్వాస్థ్యాలు యోర్దాను నదికి కుడి పక్కన ఉన్నాయి, కొన్ని స్వాస్థ్యాలు యోర్దాను నదికి ఎడమ ప్రక్కన ఉన్నాయి. ఇలా ఇశ్రాయేలు సామ్రాజ్యం అంతా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మ్యాప్ పాయింట్కి మనం ఎందుకు తీసాము అంటే ఈ ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా ఎలా ఉండాలనేటువంటిది దేవుని ఆలోచన. అంటే ఏక సామ్రాజ్యముగా, ఐక్య రాజ్యముగా సహోదరులు అందరూ కలిసి నివసిస్తే అది ఎలా ఉంటుందని చెప్తున్నాడు. అంటే ఇదిగో అహరోను గడ్డము మీద పోయబడినటువంటి పరిమళ తైలము వలె అది ఉంటుంది. ఈ సువాసన ఎక్కడికెక్కడికి వ్యాపిస్తుంది అని మనం చూడగలిగితే, వీరు గనక కలిసి ఉండి దేవుని యొక్క ఉద్దేశాన్ని గనక నెరవేర్చగలిగితే ఈ పరిమళ వాసన ప్రపంచానికి వ్యాపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుడు ఆనాడు ఆ ప్రజల ద్వారా దాన్ని కోరుకున్నాడు. దేవుడు ఒక మాట ఆయన చెప్పాడు అంటే ఒక ఉద్దేశం ఆయనకు ఉంది అంటే ఆ ఉద్దేశం ద్వారా ఎన్నో ఆలోచనలు ఆయన కలిగి ఆయన ఏం చేస్తాడంటే ఇదిగో ఈ ఆలోచనకు నాకు ఉంది కాబట్టి దీనిని రీచ్ అయ్యేవారు కావాలి అని ఆయన ఎదురు చూస్తాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు రెండో మాటను కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ మ్యాపింగ్ ఇలాగే ఉంచి కీర్తన గ్రంథం 133వ కీర్తన ఒకసారి మనం చూడగలిగితే, మరలా ఆ మాటను చదవగలిగితే రెండో దాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ మాటను కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడు చూడండి. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. సియోను కొండల మీదకి దిగి వస్తుందంట. సియోను అనగానే మనకు తెలుసు యెరూషలేము. యెరూషలేముకు కొండల మీదకి దిగివచ్చు. ఇదిగో హెర్మోను మంచు వలె ఉండును. హెర్మోను మంచు అనేది ఎక్కడ కురుస్తుంది? పైన కురుస్తుంది. పైన ఇందాక మనం చూసాం కదా, దాను పైన ఉంది. అక్కడ ఏముంది అంటే హెర్మోను కొండ ఉంది. ఇప్పుడు ఆ హెర్మోను కొండ మీద కురిసినటువంటి మంచు ఏదైతే ఉందో అదంతా కూడా నీరు వలె ప్రవహిస్తూ అది కిందకి రాబోతులోకి ఎక్కడి వరకు అది వస్తుందంటే యెరూషలేము. సియోను అంటే యెరూషలేము. దీనినే మనం ఏమని మాట్లాడుకుంటామంటే యోర్దాను నది. ఈ యోర్దాను నదిలోనికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పైన కొండల మీద కురిసేటువంటి మంచంతా కూడా నీరు రూపంలోనికి మారి ఆ నీరు ఒక నదిగా ప్రవహిస్తూ ఇప్పుడు నదిగా ప్రవహిస్తుందంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? నీరు ప్రవహిస్తుందంటే అది అనేక మందిని దాహాన్ని తీరుస్తుంది, అనేక పంటలు పండడానికి అది ప్రయోజనకరముగా, అది ఏం చేస్తుంది అంటే పంటలు పండడానికి అనుకూలముగా అది ఏం చేస్తుంది అంటే భూమిని మారుస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ పైన కురిసినటువంటి మంచు కిందకి రాబోతులోకి ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలకి ఆ నది అనేది ఉపయోగపడుతుంది. ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఆ నది అనేది ఉపయోగపడుతుంది, ఆ నీరు అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు సహోదరులు ఐక్యంగా ఉంటే ఎలా ఉంటుందని పోల్చి చెప్తున్నాడు ఆయన దావీదు గారు.
ఎలా ఉంటుందని చెప్తున్నాడంటే, ఇదిగో హెర్మోను మంచు వలె ఉంటుంది. సియోను కొండల మీదకి దిగిపోయినటువంటి హెర్మోను మంచు వలె ఉంటుంది. ఇదిగో ఆ నీరు ఏం చేస్తుందంటే ఇశ్రాయేలు అందరినీ కూడా అది వారి దాహార్తి తీర్చుకుంటూ వారి అవసరాలకు అనుగుణంగా ఈ నది ఎలాగైతే వారి యొక్క ప్రదేశాలు అన్నిటిని కూడా కలుపుతుందో, ఇప్పుడు ఇశ్రాయేలు అందరినీ కలపడానికి ఇదిగో దేవుడు ఎవరిని ఒక వ్యక్తిగా ఒక సూచనగా పెట్టాడు అంటే అహరోనుని సూచనగా పెట్టాడు. అహరోనులో నుండి ఎవరిని చూడాలనుకున్నాడంటే, ఆ స్వరూపంలో నుంచి ఎవరిని చూడాలనుకున్నాడంటే ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలని చూడాలనుకుంటున్నాడు ఆయన. ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలని చూడాలనుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో ఇశ్రాయేలీలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, వారు ఐక్యముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ విధమైనటువంటి ఇదిగో భావజాలంతో మనకి నేర్పించడానికి, మనకు తెలియజేయడానికి, ఇశ్రాయేలు అందరూ కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి దేవుడు ఈ విధముగా అక్కడ తెలియజేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇప్పుడు ఇలా ఉంటే ఏం జరుగుతుంది, ఇలా ఉంటే ఏం జరుగుతుంది అని మనం చూడగలిగితే ఇంకా దానికి 133వ కీర్తనకి కంటిన్యూషన్ చూద్దాం. చూడండి, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని. ఎక్కడ ఉంటుంది ఆశీర్వాదము శాశ్వత జీవము? ఎక్కడుంది అంటే ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తారో. పైన క్వశ్చన్ మార్క్ వేసాడు, ఎంత మేలు ఎంత మనోహరం అని. అది ఎంత మేలు ఎంత మనోహరం అంటే కిందకి రాబోతులకి ఆన్సర్ చెప్తున్నాడు. ఎంత మేలు అంటే అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము. ఏ జీవం అది? శాశ్వత జీవం అనగానే మన భాషలో మాట్లాడాలంటే అది పరలోక రాజ్యము. పరలోక రాజ్యం. ఎందుకంటే పరలోక రాజ్యం అనేది ఎక్కడుందంట సహోదరులు ఐక్యత కలిగి నివసించడం అనే చోటనే ఆశీర్వాదం ఉందంట, శాశ్వత జీవం ఉందంట. దీన్ని చూపించడానికి ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే అహరోను చూపిస్తున్నాడు. అహరోను చూపించి అహరోను నెత్తి మీద పోయబడినటువంటి పరిమళ తైలము అహరోనుని ప్రధాన యాజకుడిగా చూపిస్తే, ఇదిగో ఇశ్రాయేలీలు అందరూ కలిసి ఉంటే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ప్రపంచానికి ఇదిగో పరిమళ తైలాన్ని వెదజల్లేవారుగా ఉంటారని ప్రధాన యాజకుడిని చూపించి ఇశ్రాయేలీయుల యొక్క ఐక్యతను గురించి చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఒక నదిని గురించి, ఒక నీరుని గురించి చెప్తున్నాడు. హెర్మోను మంచు వలె ఉండును అని మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు దాని వలన మీరు ఆలోచించండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటే, నిజానికి ఆ నదే లేకపోతే వీరి అవసరాలు తీర్చుకోవడానికి ఏది కూడా అక్కడ ఆ వనరులు అనేవి లేవు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆ నది అనేది ఆ దేశానికి ఒక ఆయుపట్టు. ఆ నది అనేది ఆ దేశానికి ఆయుపట్టు. ఇప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని ఆలోచిస్తే, జాగ్రత్తగా దీన్ని మనం అర్థం చేసుకుంటే మనం దీన్ని పరిశీలించగలిగితే, ఇప్పుడు దీనిని ఎవరికి మనం అన్వయించి చూసుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి దీనిని అన్వయించి చూసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని చిత్తాన్ని ఎరగలేదు, వారు గ్రహించలేదు. ఎవరో కొద్దిమంది నిజంగా తాపత్రయపడ్డారు, ఆశపడ్డారు, ఆలోచించారు. కానీ అందరి విషయంలో ఇది జరగలేదు. దావీదు లాంటి భక్తులు కొంతమంది కోరుకున్నప్పటికీ కూడా ఇశ్రాయేలు అందరూ కలిసి లేకపోయారు. కానీ తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే, మనకి ఎలా కనబడుతున్నాడు అంటే ఒక మాట రాయబడింది ఆయన కొరకు. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రికలో రాయబడినటువంటి ఆ మాటను చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చూద్దామండి. 9వ అధ్యాయంలోనే చూద్దాం మనం. 9వ అధ్యాయంలో నుంచి 11-12 వచనాలు. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి
పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఎలా కనబడుతున్నారంటే ఆయన ప్రధాన యాజకుడిగా ఇక్కడ మనకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చూపిస్తున్నారు. ప్రధాన యాజకుడిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు చూపిస్తున్నారు. కానీ ఇశ్రాయేలుకి ప్రధాన యాజకుడు ఎవరు అంటే మనకు అహరోను కనబడుతున్నాడు. ఇప్పుడు ఈయన ప్రధాన యాజకుడిగా చూపిస్తున్న ఈయన ప్రధాన యాజకుడిగా చూపిస్తుంది ఇశ్రాయేలు వారి కోసం కాదు, ఇది ప్రపంచానికి ఆయన ఎలా కనబడుతున్నాడంటే ఒక ప్రధాన యాజకుడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే మనుషులందరి పాపములు తీసివేయడానికి, మనుషులందరి పాపములు తీసివేసి తన రక్తము ద్వారా అందరినీ విమోచించడానికి ఈయన ఏం చేశాడంటే భూమికి ఆకాశానికి మధ్య ఈయన వేలాడ దీయబడ్డాడు. ఆ ప్రధాన యాజకుడు కోడెల రక్తాన్ని తీసుకెళ్లేవాడు, మేకల రక్తాన్ని తీసుకెళ్లేవాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు తన స్వరక్తాన్ని ఇచ్చి ఎక్కడికి ప్రవేశించాడంట? ఇదిగో అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి ప్రవేశించినట్లుగా పౌలు గారు మనకి చెబుతున్నారు. అంటే మనము జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందండి? కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఐక్యతకు చిహ్నంగా ఎవరు కనబడుతున్నారంటే అహరోను కనబడుతున్నాడు. 12 గోత్రాలు కలిసి ఉండడానికి అహరోను కనబడుతున్నాడు. ఇప్పుడు 12 గోత్రాలు కాదు, యావత్తు ప్రపంచంలో ఉన్నవారు ఎవరైతే ఆయన విశ్వసిస్తున్నారో వారందరూ ఆయనను విశ్వసిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దానిని క్రీస్తు ప్రభుల ద్వారా దేవుడు ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. ఇది ఎలా జరిగింది అంటే ఆయన రక్తము ద్వారా జరిగింది. ఆయన రక్తము ఎందుకు కార్చాడు అంటే మన నిమిత్తమే ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తం కార్చింది ఎవరి కోసం అంటే మన కోసం. మనము అందరము కూడా రక్షింపబడాలనేటువంటి ఆలోచనతోనే ఆయన రక్తం కార్చాడు కదా. ఇప్పుడు రక్షింపబడిన వారు ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నారు అన్నది ఇక్కడ మనకు ప్రశ్న. ఒకరి కోసం రక్తం కార్చలేదు ఆయన, అందరి కోసం రక్తం కార్చాడు. మరి రక్షింపబడినటువంటి అందరూ ఎలా ఉన్నారు అని మనం చూడగలిగితే పౌలు ఇందాక కొరింథీయులతో రాస్తున్నాడు కదా, ఆ మాటను ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము కేవలం 10వ వచనాన్ని చూడండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో ఏంటి ఏ భావం కలిగి ఉండాలి అని చెప్తున్నాడంటే ఏకభావముతో మాట్లాడాలి. మీరు ఏది తీసుకున్నా ఏం కనబడాలంటే ఏకభావము అనేది కనబడాలి. ఆ తర్వాత చెప్తున్నాడు ఏకభావము కలిగి మాట్లాడవలననియు. ఇంకా ముందు ఇంకొక మాట, ఏకభావం ముందు ఇంకొక మాటను చూడండి ఏంటి? ఏక మనస్సు, ఏకభావం. ఈ రెండింటిని కూడా దేవుడు ఎక్కడ చూడాలనుకుంటున్నాడు అంటే సంఘములో చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు దీన్ని ఈరోజు మన సంఘాలకి దీన్ని అప్లై చేసి చూసుకుంటే, మన సేవకులకి ఈరోజు అప్లై చేసి చూసుకుంటే, మనం నిజంగా ఒకే క్రీస్తు రక్తములో కడగబడి కొనబడి ఆ రక్తము చేత పాప క్షమాపణ పొందినటువంటి మనము ఒకనాడు ఇశ్రాయేలు ఎలాగైతే దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి ఎవరు వారు ఇష్టానుసారంగా బ్రతికారో ఈరోజు అదే స్థితిలోకి ఎవరు వచ్చేసారు? క్రైస్తవ సమాజం కూడా అదే పరిస్థితుల్లోకి వచ్చిందంటే ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇప్పుడు ఫెలోషిప్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా? సహోదరులుగా కూడుకోవలసినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు వాక్యాన్ని మనం ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందా? ఇవన్నీ ఎక్కడ నుండి దేవుడు ప్రారంభించాలని దేవుడు చూశాడంటే ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి ఇది ప్రారంభం అవ్వాలని దేవుడు చూశాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. కానీ దాన్ని క్రీస్తు ద్వారా నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు. కానీ మొదటి శతాబ్దంలో ఉన్నవారు సక్సెస్ అయ్యారు. అంటే దేవునికి ఆ విధమైనటువంటి ఆ ఐక్యతను వారు చూపించగలిగారు.
ఐక్యతను వారు చూపించగలిగారు. అందుకే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీరు ఎక్కడికి వెళ్ళకండి, నేను మీకోసం పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నప్పుడు వీరందరూ కూడా, సహోదరులు అందరూ కూడా ఎక్కడ వారు ఉన్నారు అంటే మేడగదిలో ఉన్నారు. పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడేంత వరకు కూడా వారి ఐక్యత కలిగి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత అదే ఐక్యత కలిగి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అదే ఐక్యత కలిగి సువార్తను తీసుకెళ్తున్నారు. అదే ఐక్యత కలిగి తీసుకుని వెళ్ళి వారు చూపిస్తున్నప్పుడు అది ఎలా కనబడుతుందంటే, ఇదిగో ఒక పరిమళ తైలము వలె ప్రపంచానికి కనబడి అనేక మంది ఆకర్షితులవుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇది ఎక్కడ ఇది ఇమిడి ఉంది అంటే, ఇదిగో వారిలో దేవుడు ఏదైతే చూడాలనుకుంటున్నాడో ఆ ఐక్యతలో ఇమిడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆ ఐక్యతలో ఇమిడి ఉంది. ఆ ఐక్యతలు ఇమిడి ఉంది. అందుకే ఎక్కువ మాటలు మనకు కనబడతాయి, కానీ చిన్న చిన్న పదాలుగా కనబడతాయి. కానీ దాన్ని మనం ఎక్కువగా పరిశీలించి చూడడం. ఏక మనస్సు, ఏక హృదయము, ఇగో ఏక హృదయము అని మాట్లాడుతూ, వారిని గురించి మాట్లాడుతూ అందరూ ఏకముగా ఉన్నారు, సమిష్టిగా ఉన్నారు, ఏది ఎవరిదే వారిదని చెప్పేసి అనుకోవడం లేదు, అందరూ సమిష్టిగా ఉన్నారు. ఈ పదాలన్నీ కూడా మనకు ఎలా కనబడతాయి అంటే చిన్నగా కనబడచ్చు, కానీ ఇవన్నీ కూడా ఇదిగో దేవుని దృష్టిలో ఎంత గొప్ప మాటలుగా అవి పరిగణింపబడ్డాయి అన్నది మనం గ్రహించాలి. ఈరోజు నిజానికి మనం ఆలోచిస్తే ఎవరి గోల వారిదే అన్నట్లుగా మారిపోయింది. ఎవరి ఆలోచన వారిదే, ఎవరి తలంపు వారిదే. నిజమే, మంచిదే. ఎందుకంటే భావాన్ని చెప్పగలిగితే, నువ్వు నిజంగా నువ్వు ఏ మాట చెప్పినా భావాన్ని తీసుకురాగలిగితే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? దాని విషయంలో సంతోషిస్తాడు. కానీ ఈరోజు ఆ ఏక భావము అనేది, ఏక తాత్పర్యం అనేది ఎందుకు రావట్లేదంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించడానికే ఇష్టపడడం లేదు. ఎవరికి వారుగా వేరువేరుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఏంటి దేవుని ఉద్దేశం అసలు ఏమై ఉన్నది? అసలు క్రీస్తుని శిలువ మీద ఎందుకు నలగొట్టాడు? క్రీస్తుని శిలువ మీద ఎందుకు నలగొట్టాడు? ఆయనని ఎందుకు సిలువెక్కించాడు? పోయినసారి అన్నయ్య గారు జ్ఞాపకం చేశారు. ఎపిసి పత్రికలో రాయబడినటువంటి ఆ మాటను చూస్తే ఆయన ఎలా ఉన్నాడు అంటే, పరిమళ తైలము వలె ఆయన దేవునికి అర్పణగాను బలిగాను తన్ను తాను అప్పగించుకునెను. ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు అంటే, ఇదిగో మన కొరకు. ఇప్పుడు ఆయనని విశ్వసిస్తున్నటువంటి మనము, ఆయన వెంబడిస్తున్నటువంటి మనము, ఆయనను రక్షకుడిగా కొనియాడుతున్నటువంటి మనము ఇప్పుడు ఏ ఆలోచనలతో ఉంటున్నామనేటువంటి విషయాన్ని మనం చూడాలి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఎందుకు చెప్పండి ఇన్ని గజిబిజిలు దేనికి? సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా. సోషల్ మీడియా ఈరోజు ఓపెన్ చేయాలంటే, వినాలంటే భయం వేస్తుంది. ఎందుకు? ఏం లేదు అంటే సహోదరులు ఏం లేదు, ఐక్యత లేదు. సహోదరులు ఐక్యత ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, నేను చెబితే మీరు వింటారు, మీరు చెబితే నేను వింటాను. నేను ఏదైనా తప్పు చెప్తున్నాను అనుకోండి, మీరు చెప్తారు సహోదరుడు ఇలా కాదు ఇలాగని చెప్పేసి మీరు చెప్తారు. మీరు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, దాన్ని నేను చెప్తాను సహోదరుడు ఇలా కాదు ఇలాగ. దీన్ని ఏమంటారంటే ఐక్యత. ఏంటి? దీనిని తీసుకుని రావడానికి క్రీస్తు చనిపోతే, ఆ క్రీస్తుని విశ్వసించినటువంటి మనము, ఆ క్రీస్తు పరిచారకులుగా, క్రీస్తు సేవకులుగా ఈరోజు మనం పిలవడుతున్నాం. కానీ ఇదిగో ఆ ఐక్యతను తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు ఎంత ఆయన ఆనందపడతాడో, ఎంత సంతోషపడతాడో మనం గుర్తించాలి. చివరిగా ఒక మాటను చూపించి నేను ముగించేస్తాను. దేవుడు ఎలాంటి ఆలోచన ఆయనకుందో తెలిస్తే ఎప్పుడూ మనం చూస్తూ ఉంటాము. కానీ ఆ ఆలోచన తెలిస్తే ఏమనిపిస్తుంది అంటే, నిజంగానే అద్భుతంగా అనిపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆయనను విశ్వసించిన వారు అందరూ ఎలా ఉండాలని ఆయన కోరుకున్నారంటే ఐక్యముగా ఉండాలి. ఎందుకు ఆయన ఐక్యముగా ఉండాలని, సహోదరులు ప్రేమ కలిగి ఉండాలని, ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోవాలని, ఒకరినొకరిని గౌరవించాలని, ఒకరినొకరిని క్షమించాలని, ఒకరినొకరిని ప్రేమించాలని, ఈ మాటలన్నింటినీ ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎందుకు చెప్తున్నాడు తెలుసా? అసలు పరలోకంలో అందరూ ఎలా ఉండాలి? అసలు పరలోకం వెళ్ళేవాడు ఎలాంటి వాడై ఉండాలో తెలుసా?
ఐక్యత కలిగిన వాడై ఉండాలి. అదే పౌలు హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు. 11వ అధ్యాయము చివరి 2 వచనాలు చూసుకుని మనం ముగించేసుకుందామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చివరి 2 వచనాలు, 39-40 వచనాలు. వీరందరూ అనగానే ఎక్కడి నుంచి ప్రారంభించాడు? 11వ అధ్యాయం మొదటి వచనం చూస్తే హేబేలు దగ్గర నుంచి మొదలు పెట్టాడు. ఇప్పుడు హేబేలు తర్వాత మాట్లాడితే నీతివంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వేసుకుంటూ ప్రవక్తలు, న్యాయాధిపతులు, చాలా మంది రాజులలో దేవుని కొరకు చక్కగా బ్రతికిన వారు ఉన్నారు, వారిని వేసుకుని వీళ్ళందరూ నీతివంతులందరినీ వేసుకుని వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటే పౌలు దగ్గరకు వచ్చేసరికి వీళ్ళందరూ కనబడుతున్నారంటే గొప్ప సాక్షి సమూహముగా కనబడుతున్నారు. ఈ గొప్ప సాక్షి సమూహాన్ని దేవుడు పరదేశంలో ఎందుకు పెట్టాడు? ఈ గొప్ప సాక్షి సమూహాన్ని వారిని చనిపోయిన తర్వాత దేవుడు డైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా ఒకసారి దేవుడు డైరెక్ట్గా ఒక్కొక్కరికి పరలోకం ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? ఆయన ఒక చోట ఉంచి వారందరినీ ఒక చోట ఉంచి అందరూ ఆ స్థలానికి చేరుకున్న తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత భూమి మీద బ్రతుకున్నవారు, అటు పరదేశంలో ఉన్నవారు, వీరందరూ కలిసి ఒక్కసారే ఎక్కడికి రావాలన్నది దేవుని ఆలోచన. నిజంగా పరలోకానికి రావాలనేది దేవుని ఆలోచన. అందుకే ఆయన చెప్తున్నాడు చూడండి, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైనను వాళ్ళు అక్కడే ఉండాలి. మంచి సాక్ష్యం పొందారు. ఈ సాక్ష్యం ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. వారు నీతిమంతులని, వారు విశ్వాస వీరులని, వారు విశ్వాసం కలిగిన వారని, వారిని గురించి దేవుడు మాట్లాడిన తర్వాత ఎందుకు పరలోకాన్ని వారికి ఇంకా ఇవ్వలేదు అని మనం చూస్తే, ఎందుకు ఇవ్వలేదంట? అందరూ కలిసి ఒకేసారి వెళ్ళాలంట. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు మనమే అనుకుందాం, ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క మనసు ఉంది కదా, ఒక్కొక్కరిది ఒకే మనసు ఉంది కదా. ఇప్పుడు అందరూ కలిసి ఒక్కసారి పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు అందరి మనసు ఏమవ్వాలి? ఇప్పుడు ఏకం అవ్వకుండా అందరం కలిసి పరలోకం వెళ్ళగలవా? అంటే మన మనసు ఎవరి మనసు అవ్వాలంటే హేబేలు లాంటి మనసు అవ్వాలి. మన మనసు ఎవరిలాంటి మనసు అవ్వాలి? హానోకు లాంటి. మన మనసు ఎవరిలాంటి మనసు అవ్వాలి? ఒక నోవహు లాంటి మనసు అవ్వాలి. ఇప్పుడు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇప్పుడు దీన్ని గ్రహించండి. ఆశీర్వాదము, శాశ్వత జీవము ఎక్కడుంది? మనం అనుకుంటున్నాం నా దారి నాదే, ఆయన దారి ఆయనదే అని అనుకుంటున్నాం. అలా దేవుడు దాన్ని అంగీకరించినట్లుగా ఎక్కడ కనబడడం లేదు? పరిశుద్ధ గ్రంథంలో కనబడడం లేదు. కనబడలేదు ప్రియమైనటువంటి దేవుని వల్ల. పరలోకానికి తీసుకుని వచ్చే విషయంలోనే ఆయన ఇంత నిబద్ధత కలిగి ఆయన మాట్లాడుతున్నాడు అంటే మిగిలిన విషయాలు ఆయన ఎలా ఉంటాడు, ఎంత సీరియస్గా ఉంటాడో ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఒప్పుకుంటాడంటారా? లేదంటే ఆయన దారి ఆయనదేనండి, నా దారి నాదేనండి అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. భూమి మీద బ్రతుకుంటున్నప్పుడే క్రీస్తు బలియాగం ద్వారా కలిసినటువంటి మనము ఐక్యత కలిసి ఉంటే ఏం జరుగుతుంది అంటే అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ కనబడుతుంది. చూడండి, కొంతమందితో మనము ప్రారంభించాము, ఇంకా అనేక మంది మనతో కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఐక్యత కనుక ఇంకా చూపించగలిగితే ఇంకా అనేక మంది రావడానికి వస్తారు. అనేక మంది వస్తారు. దీనికి వాళ్ళు రావడానికి మనం ఏం చేయక్కర్లేదు. మనం ఐక్యంగా ఉంటే చాలు. మనం ఒక్కటైతే చాలు. మనం ఐక్యంగా ఉంటే చాలు. అదే ఒకనాడు దావీదు గారి యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశాన్ని దేవుడు ఎవరి ద్వారా చూపించాలనుకుంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల ద్వారా ప్రపంచాన్ని అంతటినీ కూడా ఒక ఐక్యంగా చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఏ కాలాల్లో బతికిన వారు, ఆయా కాలాల్లో అనేక మంది బ్రతికిన వారు ఒక్కసారే ఒక్క ఆలోచనతో పరలోకానికి అడుగు పెడుతున్నారంటే అది ఎంత అద్భుతమైన ఘట్టమో ఒకసారి ఆలోచించండి. మరి ఆ ఘట్టంలోనికి మనం ప్రవేశించాలంటే, మనం వెళ్ళాలంటే, మన సంఘాలు వెళ్ళాలంటే ఏ భావంలోనికి వారిని తీసుకుని రావాలన్నది ఈ వాక్య భాగంలో నుండి మనం గ్రహించగలిగితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం నెరవేర్చబడుతుంది. కాబట్టి అటు రీతిగా సహోదరులందరూ, దైవ సేవకులందరూ ఉండాలని, సంఘాలన్నీ ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి.
మహాగణుడ మహోన్నతుడ దేవ, సర్వాధికారి సర్వసృష్టికి కారణభూతుడ, మా కన్న తండ్రి, మీరిచ్చినటువంటి ఇంత విలువైన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మేము ఏ పాటు వరం తండ్రి నాయన, కేవలము నీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని బలపరిచి దేవా, ఇదిగో తండ్రి, మేము నేడున్నటువంటి సమాజంలో మేము ఎలా ఉండాలనేటువంటి దాన్ని తండ్రి మాకు జ్ఞాపకం చేశారు నాయన. అవును మా తండ్రి, ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నప్పుడు ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి సిద్ధాంతాలు వారివి తండ్రి, ఎవరికి వారుగా తండ్రి విడిపోతున్నటువంటి తరుణంలో నాయన, మా అందరి కోసం ప్రాణం పెట్టింది క్రీస్తు ఒక్కడే అనేటువంటి విషయాన్ని మరిచిపోతున్నటువంటి తరుణంలో మరలా తండ్రి నీ కుమారుని ద్వారా మీరు అర్పించినటువంటి బలియాగాన్ని తండ్రి మా కళ్ళ ముందుకు తీసుకొచ్చారు. అవును నాయన, ఆయన రక్తము కార్చి ఆ రక్తము ద్వారా ఇచ్చినటువంటి ఈ రక్షణ తండ్రి మేము అందరము వేరువేరుగా ఉండాలని కాదు తండ్రి నాయన, ఒక్కటిగా ఒక్క శరీరంలోని అవయవాలుగా ఉండాలన్నదే నాయన మీ ఆలోచన, మీ కుమారుడైనటువంటి క్రీస్తు వారి ఆలోచన. దాన్ని ఆనాడు ఉన్నటువంటి అపోస్తలులు తండ్రి దానిని గుర్తించి ఆ విధంగా వారు బ్రతికారు నాయన. ఆ విధంగా వారు తండ్రి ఐక్యంగా ఉండి వారి పరిచర్య ముందు కొనసాగింపజేశారు. దేవా, ఇదిగో తండ్రి, ఈ నాయన కాలంలో పుట్టినటువంటి మేము కూడా ఆ ఆలోచనలకు తండ్రి దగ్గరగా వెళుతుండగా తండ్రి సహాయం దయచండి, మమ్మల్ని బలపరచండి. ఎందరో సహోదరులు తండ్రి మేము అందరము కలిసి వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తండ్రి ప్రతి నెల నాయన ఒకరోజు కలుసుకుని మేము అందరము కూడా తండ్రి నాయన కూడుకుని ఉంటుండగా దేవా, ఈ ఐక్యత దేని కొరకు ఎందుకు అనేటువంటి విషయాన్ని తండ్రి నాయన గడిచిన నాయన నెలలోని ఈ నెలలోని తండ్రి మీరు తెలియజేశారని మీరు నమ్ముతున్నాం. దేవా, కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ ఆలోచన గొప్పది తండ్రి నాయన. మిమ్మల్ని విశ్వసించిన వారందరూ కలిసి ఉండాలని దేవా, ఇదిగో తండ్రి ఐక్యంగా ఉండాలనేటువంటిది మీ ఆలోచన. అవును తండ్రి, దానిని మేము అందుకోగలిగేటువంటి స్థితికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి, మమ్మల్ని బలపరచండి. మా సంఘాలను మా సేవకులను అట్టి విధంగా తండ్రి నాయన ముందుకు నడిపించమని నాయన మేము ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయన స్థానిక సంఘ కాపరులు జయరజాని గారిని, వారి సంఘమును వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.